హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. ప్రెస్ ముసుగులో బెదిరింపులు, డబ్బుల వసూళ్లు, ఇద్దరి అరెస్ట్. కామారెడ్డి జిల్లాలో ప్రెస్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు ఆర్టీఐ ద్వారా ఉద్యోగులు, అధికారులకు సంబంధించిన వివరాలను సేకరించి వాటిని ఆధారంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకొని ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్కు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమపై ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపణకు సంబంధించిన కేసులో A2, A3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు గతంలోనూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రెస్ పేరును అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడినా, అక్రమంగా డబ్బులు వసూలు చేసినా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇద్దరు నిందితులను ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడమైనది. వివరాల్లోకి వెళ్తే, శిరీష అనే అమ్మాయి ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఈమెను ఆర్టీఐ ద్వారా పిటిషన్స్ వేసి మేము ప్రెస్ రిపోర్టర్లము, నీ ఉద్యోగం పోయేలా మేము ఆధారాలు సేకరించాము ఆర్టీఐ ద్వారా అని చెప్పి ఆమెకు వేధింపులకు గురి చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ఏర్పాటు చేసి ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేశారు. ఒకతను ఇందూరు సిద్ధగౌడ్, రెండో అతను లాండే భాస్కర్. ఈ ఇద్దరు కూడా మేము మీడియా ప్రెస్ రిపోర్టర్లు అని చెప్పి పలువురు వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, రియల్ ఎస్టేట్ బిజినెస్ లను అందరినీ కూడా బెదిరించి పలు రకాల బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారు. వీరిపైన గాంధారి పోలీస్ స్టేషన్లో, దేవునిపల్లిలో, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇద్దరిని కూడా ఈ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపణ చేసిన ఇద్దరి ఆరోపణతో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.